అందరికీ నమస్కారం. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటకి వస్తారు అని ఆశిస్తున్నాను. అదే మాకు రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అ జెమ్ ఆఫ్ అ పర్ఫార్మర్. జయ చరణ్. బుచ్చి సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్. రాండీ సార్ నా ఫేవరెట్ డిఓపి. అండ్ రెహమాన్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. మన ప్రొడ్యూసర్ సతీష్ గారు ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ ని చాలా వండర్ఫుల్ గా మార్చారు. అలాగే ప్రవీణ్ సార్ కూడా. మా ఎంటైర్ టీమ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయడానికి తమ బెస్ట్ ఇచ్చారు. సో ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ ఇట్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. మీరు ఇలా మా కోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ. మేము ఇంకా చాలా 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 చూడాలని అనుకుంటూ ఉన్నాము. నువ్వు ఇంత చక్కగా తెలుగు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మ తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పిన ఏదైనా ఒక మాట గుర్తుందా నీకు? అమ్మ ఇన్ని సినిమాలు చేశారు, అందరం ఇంతగా అభిమానించాము, తెలుగు సినిమాల గురించి, ప్రేక్షకుల గురించి అమ్మ చెప్పింది ఏదైనా మా కోసం? ఆడియన్స్ ఇస్ గాడ్. దట్స్ వాట్ షీ వుడ్ ఆల్వేస్ టెల్ మీ. మీ ప్రేమ నాకు ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సూపర్. అండ్ అలాగే మీరు డైరెక్టర్ బుచ్చి గారు రౌడీ డైరెక్టర్ అన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారా? మీరు అలా అనడానికి ఎందుకు, ఏం ప్రేరేపించింది? రౌడీ డైరెక్టర్ పాపం ఎంత సాదా సీదాగా చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు. ఆయన కట్అవుట్ కూడా ఉంది అక్కడ. ఐ ఇమిటేట్ హిమ్ ఆఫ్టర్ ఎవ్రీ టేక్. ఓకే, ఎవ్రీ టేక్ తర్వాత అదిరిపోయింది కానీ మళ్ళీ ఒకసారి టేక్. దిస్ ఇస్ హౌ హి యూజ్డ్ టు బి. ఓకే, అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో టేక్ అంటారా? బాగుంది బుచ్చిబాబు గారు. మీరు ఆయనకి హిందీ ఏమైనా నేర్పించారా? మీరు ఆయనకి హిందీ నేర్పించారా? No, he doesn't learn. ఈ రోజు నేర్పిద్దాం. ఓకే, దీని తర్వాత ఆయనకి హిందీ నేర్పించేద్దాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి ఐకానిక్ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అందులోని డైలాగ్స్ నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక్కసారి జస్ట్ మీకు ఆ సీన్ లోని ఒక బిట్ చూపించాలి అనుకుంటున్నాము. మీరు కావాలంటే అమ్మ డైలాగ్ ఒకటి చెప్పొచ్చు. ఓకే, నాకు తెలిసి ఇక్కడ కొంచెం బ్లర్డ్ గా వచ్చిన మెమరీలో మాత్రం జాన్వి మీకు చాలా క్లియర్ గానే ఉండుంటుంది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? ఓకే, ఐల్ ట్రై. మానవా, ఓ మానవా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా. Thank you so much, Janvi. Wishing you super success, all the love, and see you more in films. Thank you so much. Requesting you to please be seated. Thank you. ఇందాక వారి పాటలు విన్నాము. ఒక్కసారి మరి వారి మాటల్ని విందాము. మనకి ఎన్నో అద్భుతమైన